హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఈ వ్లాగ్లో అయితే మీరు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూడబోతున్నారు. బికాస్ మేము రేపు బీచ్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే ఇంకా నాకు కూడా తెలీదు. సో మీరు కూడా నాతో పాటు మీరు కూడా చూద్దురు. అండ్ యాక్చువల్లీ అసలు ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళలేదు. బికాస్ హేమచంద్ ఇండియా వెళ్ళడం రావడం అండ్ దాని తర్వాత మేము ప్లాన్ చేసుకోవడం, సో ఇదే సరిపోయింది. ఇంకా బయటకు అయితే ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. నార్మల్గా అయితే సమ్మర్ రాగానే బీచెస్ అని అవన్నీ తిరుగుతూనే ఉంటాము. బట్ ఈ ఇయర్ ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా రేపు ఎట్లా అయినా వెళ్దాం అని అనుకున్నాం. బికాస్ హేమచంద్కి కొంచెం లేట్ షిఫ్ట్ ఉందన్నమాట. సో వెళ్ళి వచ్చేసేలాగా కొంచెం నియర్ బై చూద్దాం అని అనుకుంటున్నాము. అండ్ దట్టు త్రియాంజ్ కూడా బీచ్ ఇప్పటిదాకా చూడలేదు. పుట్టాక లేదు, త్రియాంజ్ పుట్టాక బీచ్కి అసలు వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ వెళ్ళినట్టున్నాం, గుర్తురాట్లేదు. లాస్ట్ ఇయర్ వెళ్ళినట్టున్నాం, బట్ చాలా చిన్నవాడు త్రియాంజ్. ఇంకా ఇప్పుడైతే బాగా ఊహ తెలిసింది అండ్ ఫుల్ రన్నింగ్ చేస్తున్నాడు కాబట్టి చూడాలి ఎలా ఎంజాయ్ చేస్తాడు ఏంటి అనేది అయితే. సో చూద్దాం. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది అయితే రేపు మార్నింగ్ చెప్తానండి. బికాస్ నాకు కూడా తెలియదు, ఇంకా ప్లాన్ చేయలేదు. హేమచంద్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే ఆల్రెడీ ఇండియా వెళ్ళడానికి కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు చేయాలి. ఆల్మోస్ట్ సెలెక్షన్ అయిపోయింది. ఐ మీన్ ఏదో చీరల సెలెక్షన్లో చెప్తున్నాను నేను. ఆల్మోస్ట్ ఏ ఫ్లైట్ బుక్ చేసుకోవాలనేది చెక్ చేసుకొని పెట్టుకొని ఉన్నా. ఇంకా హేమచంద్ ఒకసారి లైన్లోకి వస్తే టకటక బుకింగ్ అయితే అయిపోతుంది. యాక్చువల్లీ ఫ్లైట్ టికెట్ అది రావాల్సింది వ్లాగ్, బట్ అన్నీ అప్ టు డేట్ పెడుతున్నానండి. సో ఓల్డ్ ఉన్న వ్లాగ్స్ అన్నీ కూడా టక్ పోస్ట్ చేస్తాను అనమాట, అన్నీ ఎడిట్ చేసి. అండ్ ఈ 4-5 డేస్ 1 వీక్ అవుతున్నట్టుంది కొంచెం రెస్ట్ తీసుకున్నా. వ్లాగ్స్ షూట్ చేయడం అది కొంచెం గ్యాప్ ఇచ్చా. అండ్ ఇప్పటి నుంచి అప్ టు డేట్ వస్తాయి. మోస్ట్లీ హార్డ్లీ 1 వీక్ డిఫరెన్స్ ఉంటుందేమో. 4-5 డేస్లోనే పోస్ట్ చేసేలా చూస్తున్నాను. ఇవాళ తీసి ఒక 2 డేస్లో అట్లా పోస్టింగ్ అలా పెట్టుకుందామని అనుకుంటున్నా. బికాజ్ కొంచెం లైవ్లీగా ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు చూస్తుంటే మీకు బాగుంటుంది, పెట్టడానికి నాకు కూడా బాగా అనిపిస్తుంది. సో ఎప్పుడు ఇలా ప్లాన్ చేద్దామని అనుకుంటూ ఉంటా, బట్ అది పోతుంది. సో నాకు కూడా కొంచెం టెన్షన్ అనమాట, ఎక్కడ మిస్ అయిపోతుందో, నేను ప్రాపర్గా చేయలేనేమో అని చెప్పేసి ముందే స్కెడ్యూల్ చేసేసుకుంటూ ఉంటా. సో ఇంకా నుంచి అలా కాదు, కొంచెం లైవ్లీగా వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నా. అండ్ దట్టు ఇండియా వెళ్ళిపోతున్నా కాబట్టి సో మెనీ వీడియోస్ రాబోతున్నాయండి. ఎన్నంటే అన్ని వీడియోస్ వస్తాయి. నా మైండ్లో చాలా ఉన్నాయన్నమాట. సో ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అని చాలా ప్లాన్ చేసుకుంటున్నా. అవన్నీ కూడా వీడియోస్ తీస్తా. బికాజ్ ఇది పెద్ద మెమరీగా ఉంటుంది నాకు కూడా. ఎందుకంటే ఆఫ్టర్ 2.5 years వెళ్తున్నాను ఇండియాకి. ఆల్మోస్ట్ 2.5 years అండి. 2.5 years తర్వాత మళ్ళీ ఇండియాకి వెళ్తున్నా. అసలు ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే అంత ఎగ్జైటింగ్ ఉంది నాకు. మధ్యలో కొంచెం హెల్త్ బాగోక కొంచెం స్లో అయింది, కానీ మళ్ళీ కొంచెం బ్యాక్ అయ్యాను. బట్ ఇంకా పూర్తిగా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. బట్ ఓకే, ఎట్లా అయినా ఇండియా వెళ్తామంటే ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేం చేయాలి ఏంటి అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాను అండి. ఆ వీడియోస్ అన్నీ మీకు తర్వాత వస్తాయి. బికాజ్ ఒకటే వీడియోలో చెప్తే అర్థమయ్యేది కాదు అవి. సో ఎక్కడెక్కడికి వెళ్తున్నా అవన్నీ కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. అవన్నీ తర్వాత చూద్దురులేండి. సో ఇప్పుడు నుంచి అయితే అప్ టు డేట్ వ్లాగ్స్ అయితే వస్తాయి మీకు. అండ్ పాత వ్లాగ్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి ఆల్రెడీ. అండ్ అప్ టు డేట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మోస్ట్లీ ట్రై చేస్తా. మార్నింగ్ అయితే ఎర్లీగా లెగ్సామండి. త్రియాంష్ లేపేశాడు, తెలిసిందే కదా. సో 7-7:30 కల్లా లెగిసిపోయామన్నమాట నేను త్రియాంష్ అయితే. ఇంకా ఫుల్ ఆకలేసేస్తున్నట్టుంది పాపం త్రియాంష్కి. అందుకనే మిల్క్ పెట్టాను. బట్ అది యాక్చువల్గా అయితే ఈవినింగ్ మిల్క్ ఇస్తా కదా, సో ఆ టైంలోనే మార్నింగ్కి కూడా బాయిల్ చేసి ఉంచుతాను. సో మార్నింగ్ హీట్ అవ్వగానే ఇచ్చేయచ్చు అనుకుంటా, కానీ నిన్న చేయలేదన్నమాట అది. సో అందుకనే టైం పడుతుంది. ఇంకా త్రియాంష్ అయితే అస్సలు ఆగట్లేదు. సర్లే పాప ఆకలేస్తున్నట్టుందని యాపిల్ అయితే కట్ చేసి ఇచ్చాను. ఇంకా తిన్నాడు. తిన్నాక వాళ్ళ డాడీని కూడా లేపి ఇంకా ఫ్రెష్ అయ్యి ముగ్గురం స్టార్ట్ అయ్యామన్నమాట బయటకైతే. సో ఆల్రెడీ చెప్పాం కదండి బీచ్కి వెళ్తున్నామని. ఇంకా ఏ బీచ్కి వెళ్తున్నాం ఏంటి అని నాకు క్లారిటీ కూడా లేదు. లెగిసాను, రెడీ అయ్యాను, త్రియాంష్కి కావాల్సిన ఫుడ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా వచ్చేసాను అనమాట. ఇంకా ఇద్దరం అయితే ఫస్ట్ బార్కింగ్ వెళ్ళిపోయాము. బార్కింగ్ స్టేషన్కి వచ్చామన్నమాట. ఇది బార్కింగ్ స్టేషన్లో కూర్చొని చూస్తున్నాం. ఆల్రెడీ టికెట్స్ అయితే తీసేసుకున్నారులేండి హేమచంద్, బట్ నేను చూడలేదు ఎక్కడికి ఏంటి అని. ఇంకా నాదంతా డిఫరెంట్. మొత్తం త్రియాంష్కి ప్యాక్ చేసుకొని ఇవే సరిపోయింది. సో ఫుడ్ మేమైతే ఏం తీసుకెళ్ళలేదు, బట్ త్రియాంష్కి మాత్రం కొంచెం చపాతీ అవి తీసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రూట్స్ మ్యాండేటరీ త్రియాంష్కి. ఇంకేమున్నా లేకపోయినా ఫ్రూట్స్ ఇస్తే చాలన్నమాట. సో అలా ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. బట్ ఇక్కడ నుంచి 1 hour పడుతుందండి. సో మేము వెళ్ళే బీచ్ ఏంటి అంటే సౌత్ ఎండ్ అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు 2-3 times వెళ్ళాము. ఇది నాకు తెలిసి 4th time అనుకుంటున్నాను. బట్ 3rd or 4th నాకు
ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇంకా ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చింది, ఎక్కి కూర్చున్నాం. బార్కింగ్ నుంచి డైరెక్టే ట్రైన్ అండి సౌత్ ఎండ్. కాకపోతే టికెట్ తీసుకోవాలన్నమాట, మనకి కాంటాక్ట్లెస్ పనిచేయదు. సో మన కార్డ్ కానీ ఓస్టర్ కానీ పనిచేయదు అనమాట. సో టికెట్ తీసుకున్నాము. అండ్ త్రియాంశ్ ఏమో చక్కగా చైర్లో కూర్చోబెడితే హ్యాపీగా కూర్చున్నాడు. యాక్చువల్లీ ఫుల్ నిద్ర వచ్చింది బుడ్డిగాడికి. బార్కింగ్ రాగానే పడుకున్నాడు. బట్ నేను స్ట్రోలర్లో వేద్దాము, హ్యాపీగా పడుకుంటాడు, అక్కడికి వెళ్ళాక లెగుస్తాడు. సో అట్లీస్ట్ ఒక ½ అవర్ టు 1 అవర్ స్లీప్ ఉన్నా కానీ బాగుంటుంది అని అనుకున్నా. వెంటనే లెగిసిపోయాడండి స్ట్రోలర్లో వేయంగానే. ఇంకా ఫుల్ ఆడుతున్నాడు. పోనీ ట్రైన్ ఎక్కాకన్నా పడుకుంటాడేమో అని ట్రై చేసాము, అస్సలు పడుకోలేదు. ఇంకా ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అయిపోతున్నాడు అనమాట బయటకు రాగానే. ఇంకా సరే అని చైర్లో కూర్చోబెడితే అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు. నేను యాక్చువల్లీ వాళ్ళ డాడీని తీసుకురావడానికని హెత్రో వెళ్ళాం కదా లండన్ ఎయిర్పోర్ట్కి. సో అప్పుడు డార్క్ అయిపోయింది అవ్వ అని చెప్పేసి అట్లా చూపించా. ఇంకా అది పట్టుకొని ఆడుతూ ఉన్నాడు అనమాట. యాక్చువల్గా ఆ రోజు ఫుల్ అంటే దిగిపోతాం అన్నట్టు క్రాంకే అయ్యాడు. సో అందుకనే ఏదో ఒక గేమ్స్ అలా ఆడిస్తూ అలా చూపించాను అనమాట. ఫైనల్లీ సౌత్ ఎండ్ అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా దిగంగానే అక్కడ స్టేషన్ బయటకి రాగానే పీజన్స్ కనిపించాయి. సో ఇంకా ఫుల్ ఆడుతున్నాడు త్రియాంశ్. ఈ మధ్య పీజన్స్ బాగా ఆడుతున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ నేను ఎల్ఫోర్డ్లో స్టేషన్కి వెళ్ళే దారిలో ఉంటాయండి పీజియన్స్. సో అక్కడ ఆడిచ్చేదాన్ని. ఇంకా అది చూసి ఫుల్ ఆడుతున్నాడు ఈ మధ్య. ఇంతకుముందు ఎల్ఫోర్డ్ హై స్ట్రీట్కి కూడా తీసుకెళ్ళా, అప్పుడు కూడా బాగా ఇంకా వాటంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు చాలా దూరం. నేను వెనక పరిగెట్టలేక ఫాస్ట్గా పరిగెట్టాను. సో ఇప్పుడేమో ఇంకా పీజన్స్ కనిపించేసరికి ఇంకా ఇటెల్లాలో మేము చూసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదన్నమాట. యాక్చువల్లీ బీట్రూట్ జ్యూస్ ఇచ్చా. సో అందుకని నేను కర్చీఫ్ పెట్టాను అనమాట. మళ్ళీ షర్ట్ మొత్తం బీట్రూట్ కలర్ అంటితే పోవడం కష్టం కదా అనేసి. సో ఇంకా అయిపోయింది కదా తీసేసుకుందామని తీస్తుంటే ఇంకా కర్చీఫ్ పట్టుకున్నాడు. సో అందుకే అది పట్టుకొని పరిగెడుతున్నాడు. ఇంట్లో మంచిగా పాస్తా చేసుకొని తినేసి వచ్చామండి. బట్ ఇక్కడికి రాగానే ఆకలి స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ టైం ఏం అవ్వలేదు, 1 అవర్ జర్నీ అనమాట అంతే. చాలా దగ్గర లండన్కి చెప్పాలంటే. కానీ ప్లేస్ మాత్రం చాలా 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 బాగుంటుందండి. బికాస్ నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు వచ్చా చెప్పాను కదా. సో నాకు తెలిసి 2 times వచ్చా అనుకుంటున్నాను, మేబీ 3rd time అనుకుంటున్నాను. బిఫోర్ వచ్చినప్పుడు ఏంటంటే త్రియాంశ్ ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చాను అనమాట. మేబీ 5th or 6th month ఉండొచ్చు అనుకుంటున్నా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ త్రియాంశ్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వచ్చాను. ఇంకా అప్పుడు అయితే చక్కగా అలా రిలాక్స్ అయ్యాను అనమాట. ఫుల్ రిలాక్స్ అయ్యాను. బికాజ్ బయటకు అస్సలు వచ్చేదాన్ని కాదు కదా అప్పుడు. ఇంకా మంచిగా బయటకు వచ్చేసరికి రిలాక్స్ అయిపోయాను. సో ఇప్పుడు మళ్ళీ త్రియాంశ్తో వచ్చాము. అండ్ ఫస్ట్ అయితే ఇంకా రావడం అది పెద్ద హై స్ట్రీట్లా ఉంటుందండి. సో అన్ని షాప్స్ ఉంటాయి. యాక్చువల్లీ షాపింగ్ మాల్స్ కూడా, షాప్స్ అంటే లైక్ డ్రెస్సెస్ అవి కూడా చాలా ఉంటాయి. బట్ అంత షాపింగ్ అయితే మనం ఇంత దూరం వచ్చి షాపింగ్ చేయం కాబట్టి పెద్ద వాటి జోలికి అయితే వెళ్ళలేదు నేను. ఇంకా ఫస్ట్ అయితే కేఎఫ్సీకి వెళ్ళిపోయామన్నమాట. కేఎఫ్సీకి వెళ్ళి వింగ్స్ తీసుకున్నాము. అండ్ దాని తర్వాత మెక్డానల్డ్స్ కూడా అదే లైన్లో ఉంది. ఇంకా మెక్డానల్డ్స్లో ఏమో నగెట్స్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ మెక్డానల్డ్స్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి మేము బర్గర్ ఆర్ ర్యాప్ తీసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు త్రియాంశ్ వచ్చిన దగ్గర నుంచి చేంజ్ అయిపోయాయన్నమాట. నగెట్స్ అయితే త్రియాంశ్ కూడా తింటాడని చెప్పేసి ఇంకా నగెట్స్లోకి వెళ్ళిపోతున్నాము. సో 20 నగెట్స్ వస్తాయి. సో ఆ బాక్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా ఇది వచ్చేసి వ్యూ అండి, పైనుంచి చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా ఫొటోస్ ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు అంత ఫొటోస్ మీద ఇంట్రెస్ట్ లేదు మాకు. బట్ ఇక్కడ నుంచి చూస్తేనే అర్థమైపోయింది వాటర్ లేవని. హేమచంద్ అయితే ఇక్కడే డిసప్పాయింట్ అయిపోయాడు. బికాజ్ ఎండ చాలా దారుణంగా ఉందండి. ఈ లాస్ట్ ఒక 3-4 days నుంచి ఏమో అసలు బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాం, అంత ఎండ వస్తుంది. ఇంకా రూమ్లో కూలర్ వేసుకొని 2 ఫ్యాన్లు పెట్టుకొని, ఫ్యాన్ ఒకటి కూలర్ ఒకటి పెట్టుకొని ఉండాలి, లేదంటే ఒక కూలర్ ఎదురుగా పెట్టుకొని కూర్చోవాలన్నమాట. సో అలా ఉంది సిచ్యువేషన్ అయితే. అంత దారుణంగా ఉంది హీట్ అయితే. సో మేబీ దానివల్లే అనుకుంటా వాటర్ అయితే అస్సలు లేవు, చాలా లోపలికి ఉన్నాయి. ఇంకా అంత దూరం పిల్లోడిని తీసుకొని వెళ్ళడం కష్టం కదా. సో అందుకనే వెళ్ళొద్దనే అనుకున్నా నేనైతే. కానీ హేమచంద్ వెళ్దాం అని చెప్పి అన్నారు. సో ఫస్ట్ అయితే కిందకి వెళ్దాం పదా అని చెప్పేసి, ఇంకా అక్కడి నుంచి లిఫ్ట్ ఉంటుందండి, లేదంటే స్టెప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా త్రియాంశ్ ఏమో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ నగెట్స్ ఇచ్చానమాట, తినుకుంటూ మొత్తం తిరుగుతూ ఉన్నాడు. అది మొత్తం గ్లాసేలండి అండ్ ఎక్కడ గ్యాప్స్ కూడా లేవు. సో అందుకని అంత ధైర్యంగా వదిలేశాను త్రియాంశ్ని కూడా. సో ఇదండి స్టెప్స్ వే అయితే. చాలా స్టెప్స్ ఉన్నాయి చూసారు కదా. సో అక్కడ నుంచి కిందకి అలా స్టెప్స్లో వెళ్ళి కిందకి వెళ్ళొచ్చు. మనం స్ట్రోలర్ అది కూడా ఉంది కదా, త్రియాంశ్ ఇప్పుడు అక్కడ పరిగెట్టి అన్నీ ఆడతాడని చెప్పేసి ఇంకా మేమైతే లిఫ్ట్ చూస్ చేసుకున్నాం. ఇంకా లిఫ్ట్లో కిందకైతే దిగిపోవాలి. యాక్చువల్గా అయితే త్రియాంశ్కి షార్ట్ అయ్యేద్దని నేను అస్సలు అనుకున్నానండి. ఎందుకంటే ఇంతకుముందు కాదు, బిఫోర్ డేనే కింద పడ్డాడు అనమాట. పాపం కింద బాగానే తగిలింది.
మోకాలికి అది రాయి కూడా కొంచెం గరుగ్గా ఉందన్నమాట. సో కొంచెం కొట్టుకుపోయినట్టు అయిందనమాట. సో మోస్ట్లీ బయటకు వెళ్ళేటప్పుడు ఫ్యాంట్ వేసి తీసుకెళ్తా, బట్ ఈ హీట్కి ఆ ఫ్యాంట్ అది వేస్తే ఇంకా చిరాకు పడిపోతాడని చెప్పి ఇంకా షార్ట్ వేసాను, కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి. లేదంటే అసలు ఇప్పుడు కూడా చాలా భయం ఉంది నాకు, ఎక్కడ పడతాడా అని చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా పడితే బాగా తగిలిపోతుంది. ఈ ల్యాండ్ అలా ఉందన్నమాట, నేల. సో మళ్ళీ పడ్డాడు, బట్ ఏం తగలేదులేండి. కానీ ఇంట్లోనే పాపం పడిన ప్రతిసారి అక్కడ ఆల్రెడీ దెబ్బ ఉంది కదా, కొంచెం నొప్పి ఫీల్ అవుతున్నాడు అనమాట. తెలుస్తుంది, ఏడవట్లేదు కానీ ఫీల్ అవుతున్నాడు, అదైతే తెలుస్తుంది. సో నేనైతే నీ క్యాప్స్ ఆల్రెడీ కొన్నానండి. ఇంతకుముందు ఉన్నవి ఏంటంటే చిన్నవి అయిపోయాయి అనమాట. ఇంక ఈ మధ్యలో అంత అవసరం రాలేదు, బికాజ్ వింటరే కదా, వింటర్లో ఫుల్ ప్యాంట్స్ వేస్తాము, ఫుల్ పైనుంచి కింద వరకు కప్పేస్తాము, ఇంకా నీ క్యాప్స్ ఎక్కడ పెడతాము, అందుకే అంత అవసరం రాలా. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి పాతవి తీసాను, బట్ అవి బాగా చిన్నవైపోయాయి, బికాజ్ లాస్ట్ ఇయరే కదండి. సో చిన్నవైపోయాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టాను అనమాట, అవి రావాలి, వస్తే బాగుంటుంది. బికాజ్ ఇప్పుడు అన్ని షార్ట్స్ వేస్తున్నాను, ఈ సమ్మర్కి హీట్కి అస్సలు అవ్వట్లేదు అనమాట. మ్యాక్సిమం బయటకు వెళ్ళేటప్పుడు ఫుల్ వేద్దాం అనుకున్నా కానీ అస్సలు అవ్వట్లేదు, అంత హీట్ ఉంటుందన్నమాట. సో అవి వస్తే కొంచెం నీకేం తగలకుండా ఉంటుంది. ఇంకా చూడాలి, కొన్ని అయితే ఆర్డర్ పెట్టానండి, అవి వస్తే కానీ తెలీదు ఎలా ఉంటుంది ఏంటి అని అయితే. సో ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఎంత లాంగ్ ఉందో, అసలు ఈ వాటరే కనిపించట్లేదు, చాలా దూరం ఉంది. చాలామంది నడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నారు, బట్ మనం రిస్క్ చేయలేము, బికాజ్ పిల్లోడు ఉన్నాడు కాబట్టి. మామూలుగా మేము ఇద్దరమే ఉంటే వెళ్ళే వాళ్ళం, కానీ త్రియాంష్ని వదిలేసి వెళ్ళలేము కదా. సో హేమచంద్ వెళ్తా అన్నాడు, కానీ ఇంకా ఏం చేయలేక వద్దన్నానని ఇంకా అలా కూర్చున్నారనమాట. అండ్ దట్టు ఇప్పుడు హేమచంద్ వెళ్తే త్రియాంష్ కూడా వెనక నేను వస్తా అన్నట్టు పరిగెడతాడు, ఇంకా అందుకనే కామ్గా కూర్చున్నారనమాట. సో ఇంకా ఫొటోస్ తీసుకొని, ఎక్కువ ఫొటోస్ కూడా ఏం తీయలేదులేండి, జస్ట్ అలా రిలాక్స్ అయ్యాము. యాక్చువల్లీ నేను బెడ్షీట్ తీసుకొచ్చాను, బట్ బెడ్షీట్ వేసుకోవాలన్న ఐడియా కూడా మాకు చాలాసేపటి దాకా రాలేదు. ఇంకా స్టోన్స్ ఉంటే ఫుల్ ఆడుతూ ఉన్నాడు. యాక్చువల్లీ కొంచెం ముందుకెళ్ళి కూర్చుందామని అనుకున్నాం, త్రియాంష్ ఇంకా కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. చూస్తున్నారు కదా, కింద రాళ్ళు ఉంటాయి అనమాట, చిన్ని స్టోన్స్ అండి, కొన్ని పెద్దవి మీడియం సైజ్ ఉన్నాయి. సో ఇంకా అవి పట్టుకొని, ఇసుక స్టోన్స్ మిక్స్డ్ ఉన్నాయి, ఇంకా అవి పట్టుకొని ఫుల్ ఆడుతున్నాడు. వాళ్ళ డాడీ మీదకి వేసి నా మీదకి, వాళ్ళ డాడీ మీదకి ఫుల్ వేసి ఆడాడు అనమాట. ఇంకా అక్కడ అయిపోయింది ఆట. తర్వాత నా దగ్గరికి కూడా వచ్చాడు, అటు నుంచి షిఫ్ట్ అయ్యాడు, తీసుకొచ్చి నా మీద వేస్తున్నాడు. ఇంక ఇది ఒక ఆట అయిపోయిందనమాట. నేను అందుకే వీడియో వస్తున్నాడు అని చెప్పేసి ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఎందుకో తెలీదు, నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళ డాడీ అక్కడ కూర్చున్నారు, ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తర్వాత ఇంకా పక్కన కూర్చుంటే కాలు చాపుకున్నామని చెప్పి కాళ్ళ మీద వేయడం స్టార్ట్ చేశాడండి. నా హ్యాండ్ బ్యాగ్ పక్కన పెడితే హ్యాండ్ బ్యాగ్ మీద మొత్తం రాళ్ళు వేయడం, కింద పడేయడం, మళ్ళీ వేయడం, కింద పడేయడం. ఆ స్టోన్స్ బికాస్ ఇప్పటిదాకా త్రియాంష్ నేను ఇసుకలో కానీ ఎక్కడ ఆడించలేదు కదండి, సో అందుకనే కొంచెం ఎగ్జైట్ ఎక్కువ అయ్యాడు అనమాట. ఫుల్ ఆడాడు, అసలు ఎంతసేపు ఆడాడంటే తిరిగినట్టే ఉన్నాడండి. మా ఇద్దరికి ఓపిక అయిపోయింది. ఇంకా తర్వాత కొంతసేపు బెడ్షీట్ వేసుకొని రిలాక్స్డ్గా పడుకొని తీసుకెళ్ళిన ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ 3 అలా అవుతున్నప్పుడు రిటర్న్ అయిపోయామండి. యాక్చువల్లీ వాళ్ళ హేమచంద్కి ఆఫ్ కాదు, నైట్ షిఫ్ట్ అనమాట. సో 8 o'clock అలా షిఫ్ట్. సో ఈలోపు మనం మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం అనే ప్లాన్తో బయటకు వచ్చామన్నమాట. అండ్ ఇక్కడేమో సాఫ్ట్ ప్లే ఉందని చూసానండి వెళ్ళేటప్పుడు. సో తీసుకెళ్దాం, ఆడిద్దాము 1 hour, 3 to 4 ఆడిచ్చి ఇంకా 4 కల్లా స్టార్ట్ అవుదాం అని అనుకున్నాము. బట్ అసలు త్రియాంష్ లోపలికి వస్తేగా బయటే ఆడుతున్నాడు. ఇంకా అక్కడ వాళ్ళ డాడీతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు అనమాట. రండి నాన్న లోపల ఆడదు అన్నా కానీ లోపలికి వస్తున్నాడు, మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాడు, లోపలికి వస్తున్నాడు, బయటకు వెళ్ళిపోతున్నాడు. ఇంకా నాకు ఈ సాఫ్ట్ ప్లే ఇది ఆడలే, ఎలా అయినా ఇంకా ఎలాగో ఇదే ఆడుకుంటున్నాడు అని ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్లీ చూసానండి చాలా ఉన్నాయి, బట్ లోపల వీడియో తీయడానికి ఎలవ్ లేదనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నేను వీడియో ఏం తీయలేదు. అండ్ సాఫ్ట్ ప్లే దగ్గర మేబీ లోపలికి వెళ్ళాక తీయచ్చేమో, బట్ ఎంట్రన్స్లోనే పెట్టారు. సో ఎందుకు తీయడం అని చెప్పి ఇంకా అక్కడితో ఆఫ్ చేసేసాను. సో ఇదేమో హార్స్, నాకు ఇది కూడా నచ్చింది యాక్చువల్లీ, ఎక్కుదామా అనిపించింది. బట్ ఈ పిల్లోడు అస్సలు వచ్చేలా లేడనమాట. ఇంకా ఎలాగో రాడని చెప్పి నేను వెళ్ళి ఐస్ క్రీమ్ కప్ తెచ్చుకొని కూర్చున్నాను. ఇంకా అప్పుడు వచ్చారు ఇద్దరు. సో ఐస్ క్రీమ్ త్రియాంష్ తిండు కాబట్టి ఇంకా అది కవర్ చేయడం కోసం అని చెప్పి ఆల్రెడీ నేను ఫ్రూట్స్ కన్ఫర్మ్ తీసుకెళ్తా ఎక్కడికి వెళ్ళినా, బికాజ్ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్రూట్స్ అయితే హ్యాపీగా తినేస్తాడనమాట త్రియాంష్. సో అందుకని చక్కగా కట్ చేసేసి తీసుకెళ్ళాను. త్రియాంష్కి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం అండి. సో ఇంకా అది ఉంటే అసలు మా కప్పు జోలికి కూడా రాలేదు. సో ఇంకా నేను హేమచంద్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసి 3 scoops 5 pounds అండి. నాకు బెస్ట్ అనిపించింది, బికాజ్ 1 scoop వచ్చి £3.50 సంథింగ్ ఉంది.
సో 3 వస్తున్నాయి, 5 పౌండ్ అంటే 1 పౌండ్ 50 ఎక్స్ట్రాకే 2 స్కూప్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి కదా అని ఇంకా అది తీసుకున్నా. బట్ చాలా ఎక్కువ అయిపోయింది అనిపించింది. 2 స్కూప్స్ మా ఇద్దరికి ఎక్కువ అని తర్వాత ఫీల్ అయ్యాను అనమాట. బికాజ్ చాలా ఎక్కువ అనిపించింది. 1 స్కూప్ తింటానేమో మ్యాక్సిమం నేను. ఇంకా తప్పక తిన్నానే కానీ తినాలని కాదనమాట. సో అట్లా తిన్నామన్నమాట ఫైనల్లీ. ఇంకా నేను ముందే ఫిక్స్ అయ్యా వెళ్ళేటప్పుడే, వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తినాలి అని. సో అందుకని చెప్పి ఇంకా కూర్చొని మొత్తం కంప్లీట్ చేసి ఈలోపు చిన్నోడు కూడా ఫ్రూట్స్ అన్నీ తిన్నాడనమాట హ్యాపీగా. నేను ఒక ఫోర్క్ తీసుకొచ్చాను. యాక్చువల్లీ చిన్నోడికి చిన్ని ఫోర్క్ కొనాలండి, ప్లాస్టిక్ది అయితే బాగుంటుంది అనిపించింది. బట్ ఉండేది యాక్చువల్లీ, కానీ మిస్ అయింది ఎక్కడో, మళ్ళీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడిప్పుడే ఫోర్క్తో తినడం అలవాటు చేసుకుంటున్నాడు, నేర్చుకుంటున్నాడు. అండ్ ఫైనల్లీ పైకి అయితే వచ్చేసామండి. సో పైకి వచ్చాక సేమ్ కిందకి లిఫ్ట్లో ఎలా వెళ్ళామో అలాగే పైకి వచ్చాం. అండ్ దీంట్లో నుంచి చూస్తే 50p అంటండి. దీంట్లో నుంచి చూస్తే బాగా క్లియర్ కనిపిస్తుంది, అంటే 50p వెతికి తీసుకొని వేశారు. తీరా చూస్తే అది వర్క్ చేయట్లేదంట, తర్వాత తెలిసింది అదే అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉందని. సో ఇంకేం చేస్తాం, 50p పోయే. ఇంకా ఎలా వచ్చామో అలాగే మెల్లగా వెనక్కి అయితే వచ్చేసాము. అసలు ఈ పిల్లోడు అయితే ఫుల్ ఆడాడండి. త్రియాంష్ మాత్రం చెప్పాను కదా, అసలు ఆడినట్టే ఉన్నాడు. దట్టు ఎత్తుకొని లేదనమాట. మళ్ళీ స్టేషన్ దాకా కూడా నడుచుకుంటూ వస్తా అన్నాడు. ఇంకా నేను వాళ్ళ డాడీ ఉంటేనే ఎక్కువ గోల్ చేస్తాడనమాట, వాళ్ళ డాడీ లేకపోతే నా దగ్గర కామ్గానే ఉంటాడు. సో ఇంకా వాళ్ళ డాడీ కనిపించుకొని కొంచెం దూరంగా నడిచారనమాట. ఇంకా నేను ఎత్తుకొని గబగబా తీసుకొచ్చేసాను స్టేషన్కి. రాగానే స్టేషన్లోకి ఎంటర్ అవ్వడం ఆలస్యం, నిద్రపోయాడు. ఇంకా స్ట్రోలర్లో వేద్దామంటే మళ్ళీ ఎక్కడ లెగిసిపోతాడో అని చెప్పేసి ఇంకా కొంచెం సేపు అలా పట్టుకున్నామన్నమాట. మార్నింగ్ నుంచి అస్సలు పడుకోలేదండి. సో ఇంకా స్టేషన్కి రాగానే పడుకున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం స్టేషన్ రీచ్ అవ్వగానే లెగిసిపోయాడు. జస్ట్ నాకు తెలిసి ఒక 40 మినిట్స్ పడుకున్నాడేమో, కానీ మంచి నాపే వేసాడులేండి. కాకపోతే నిద్ర సరిపోలేదు. బికాజ్ ఎంత పరిగెట్టాడంటే అంత పరిగెట్టాడు. చాలా 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 అలసిపోయాడు అనమాట త్రియాంష్ అయితే. ఇంకా ఇంటికి వెళ్ళాక కూడా నాకు తెలిసి తొందరగానే పడుకుంటాడని అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చాక కూడా ఆగలేదన్నమాట మా బుడ్డోడి ఆటలు. ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు, ఆడుతూనే ఉన్నాడు. బట్ ఫైనల్లీ ఇప్పుడైతే ఇంకా పడుకున్నాడు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియోలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ వాటర్లో ఆడదామని బాగా ఫిక్స్ అయ్యి వెళ్ళారు హేమచంద్ను త్రియాంష్. మొత్తం ఎక్స్ట్రా టీషర్ట్స్, టవల్స్ అన్నీ పెట్టుకొని రెడీ చేసుకొని వెళ్ళారు. బట్ వాటర్ లేవు. బట్ స్టిల్ త్రియాంష్ మాత్రం తన వేలో తను ఆడుకొని ఎంజాయ్ చేశాడు అనమాట. త్రియాంష్ని చూస్తూ నేను ఎంజాయ్ చేశాను. సో నాకైతే హ్యాపీ అనిపించింది, వాటర్ లేకపోయినా బాగానే ఎంజాయ్ చేశాడు కాబట్టి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. అండ్ ఇంకా నుంచి మొత్తం కూడా ఇండియా సిరీస్ రాబోతుంది. ఇండియాకి టికెట్స్ బుక్ చేసుకోవడం, ప్యాక్ చేసుకోవడం, సో ఇవే వస్తాయని అనుకుంటున్నాను, చూద్దాము. సో మోస్ట్లీ ప్యాకింగ్ ఏమేమి కొంటాను ఏంటి ఇవన్నీ కూడా వీడియోస్ వస్తాయండి. అండ్ దట్టు నేను అప్ టు డేట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇప్పటి నుంచి. బికాజ్ బ్యాక్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా అయిపోయాయి. ఇంకా రెగ్యులర్గా మోస్ట్లీ 2-3 డేస్లో నేను తీసాక 2-3 డేస్లో వీడియో పోస్ట్ చేసుకునేలాగా చూస్తున్నాను. ఆల్టర్నేటివ్ డేస్ పోస్ట్ చేస్తున్నా కాబట్టి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలుకే మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.